సార్ కేఏ పాల్ హైకోర్టులో ఒక పిటిషన్ వేశారు. రాష్ట్రం ప్రత్యేక హోదా అండ్ స్పెషల్ స్టేటస్ గురించి మర్చిపోతున్నారు అండ్ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజేషన్ చేస్తామంటున్నారు. అయితే ప్రత్యేక హోదా గురించి ప్రత్యేకంగా పిటిషన్ వేశారు. ఎందుకంటే ఖచ్చితంగా అంటే వెనుకబడుతున్న రాష్ట్రం గురించి ఆలోచించాలి రాష్ట్రం అని చెప్పేసి. దీని గురించి మీరేమంటారు సార్? ఫస్ట్ చాలాసార్లు చెప్పాను, కేఏ పాల్ ఈజ్ మై వన్ ఆఫ్ ద గుడ్ ఫ్రెండ్. కరెక్ట్గా టైం సినిమా చేస్తున్నప్పుడు వడ్డీ వీరభద్రరావు గారు ద్వారా నాకు పరిచయం అయ్యారు. సో చాలామంది మా ఊరు ఆ పక్కోడే కాబట్టి టైం సినిమా అంతా కేఏ పాల్ డబ్బుతో తీసాడు. వడ్డీ వీరభద్రరావు గారు టీడీపీ ఎమ్మెల్యే, చంద్రబాబు నాయుడు గారికి బాగా కావాల్సిన వ్యక్తి. యాక్చువల్గా నాకు రిలేషన్ అతను. సో ఆయన పోయారు ఇప్పుడు. యాక్చువల్గా ఆయన పోయారు. దానికి సెకండ్ పార్ట్నర్ మేకప్ పార్ట్సర్దని. సో ఆయన కొట్టిపోయారు. ఆయన ద్వారానే నాని, హీరో నాని ఫాదర్ రాంబాబు అని మాకు కూడా ఉండేవాడు అనమాట. ప్రొడక్షన్లో హెల్ప్ చేయడానికి ఒక మేనేజరియల్ అథారిటీ తోటి, అంటే పార్ట్సర్ గారు బంధువు కాబట్టి. సో అప్పటికి అబ్బాయి కుర్రోడు దాని. సో అదే 24 years బ్యాక్ అంటే కుర్రోడే ఉంటాడు కదా, అడిగేదో 10 అయినా 14 ఉండి ఉంటాయి అప్పటికి. సో నాకు అప్పటి నుంచి కేఏ పాల్ అండ్ బ్రదర్ డేవిడ్ రాజు ఆయన పోయారు. సో వాళ్ళిద్దరు ఫ్రెండ్స్. నాకు పెద్దంగుడి పక్కన ఉండేది డేవిడ్ రాజు, కేఏ పాల్ గారి ఇల్లు కూడా. కేఏ పాల్ జనరల్గా మనిషి చాలా మంచి వ్యక్తి యాక్చువల్లీ. కాకపోతే ఆయన ప్రజా శాంతిని పెట్టి అదిలోకి వచ్చేయండి, నేను ఇచ్చేస్తానట. నేను అతని మీద జోకేస్తూ ఉంటాను సరదాగా. ఇది ప్రజా శాంతి కాదు, ప్రజా భ్రాంతి అని. జనాలను భ్రాంతి పెట్టే ఎవరు చేస్తాడు. అటు పాప క్రిస్టియన్ రెవరెండ్గా ఆయన మంచి 200 దేశాల్లో ఉన్న ప్రెసిడెంట్ వాళ్ళ ఎవరెవరో ఉంటారు కదా ప్రైమ్ మినిస్టర్లు, ఆయన దగ్గరికి ఆయన ప్రేయర్ చేయించుకుంటాకి మోకాళ్ళ మీద నుంచి ప్రేయర్ చేయించుకున్నారు. అంత గొప్ప వ్యక్తి. అంటే ఏదో గాడ్ పవర్ లేకుండా ఆర్డినరీ బిలో మిడిల్ క్లాస్ అతను. యాక్చువల్గా బై బర్త్ కాపు అంటారు. దాని తర్వాత క్రిస్టియన్ కాబట్టి ఆయన అంటాడు, మరి అది కరెక్ట్ అయి ఉంటుంది. సో ఉత్తరాంధ్ర నుంచి వచ్చిన వ్యక్తి యాక్చువల్గా. సో బట్ అదర్వైజ్ అక్కడ ఒకసారి బైక్ పుట్టుకున్నట్టు మంచి ఇంగ్లీష్ మాట్లాడతాడు. ఈయన చేత పాల్ దినకరన్ జీసస్ కాల్స్ అని వాళ్ళు కోయంబత్తూరులో ఒక 4-5 వేల కోట్ల ప్రాపర్టీ ఉంది, కిన్నర్ గార్డెన్ నుంచి లాస్ట్ వరకు. దాన్ని వాళ్ళకి డబ్బులు కావాల్సి నేను అమ్మేస్తానంటే ఎటెస్ టచ్ చెక్ ఇస్తాను అన్నాడు ఇతను. అప్పుడే నేను తీసుకెళ్ళాను ఆయన ఇంటికి. జీసస్ కాల్స్ అడయార్ మెడ్రాస్. వాళ్ళే చాలా గొప్పలు అంటే మిషనరీస్ దగ్గర నుంచి డబ్బులు రావడం అతని కంటే గొప్పోడు. కాబట్టి అతనికి వచ్చే డబ్బుల్ని రాకుండా చేశాడు వైఎస్ రాజశేఖర రెడ్డి. వాళ్ళ అల్లుడికి టర్న్ చేసేటట్టుగా సోనియా గాంధీతో కలిసి కొంచెం బ్యాడ్ చేశారు. నాకు ఇద్దరు కావాల్సిన నేను దగ్గర పని చేశాను. ఆయన నాకు ఫ్రెండ్ కేఏ పాల్. నన్ను చాలా అట్లా పిలుస్తూ ఉంటాడు. ఇంకా కొంచెం పబ్లిసిటీ పిచ్చి బయటికి రండి అని అంటూ ఉంటాను. సో యాక్చువల్గా కపుల్ ఆఫ్ ఇయర్స్ యంగర్ టు మీ ఓన్లీ. సో ఈ సందర్భంలో అతను మాట్లాడేది ప్రతిదీ కరెక్టే. కేఏ పాల్ చెప్పే ప్రతి ఎలిగేషన్ కరెక్టే. కనీసం ఇప్పుడు ఒక రేంజ్లో వెళ్తున్నాడు. కోర్టుకు పెట్టి సెంట్రల్ మీద కూడా ఒక వార్న్ చేసి స్పెషల్ స్టేటస్ కావాలి, యు ఆర్ నాట్ సపోజ్ టు ప్రైవేటైజ్ స్టీల్ ప్లాంట్ అని ఒకటి. ఇవన్నీ కూడా అడుగుతున్న వాళ్ళు ప్రతిదీ మర్చిపోతారు మనోళ్ళు. చంద్రబాబు నాయుడు ఏంటంటే ఫేక్ ప్రామిసులకి ప్రతీక. ఎలక్షన్లో అప్పుడు ఏదో చెప్పేసి ఎలక్ట్ అయిపోతాం. మొన్న తిట్టుకోకుండా తిడతారు అతన్ని పవన్ కళ్యాణ్. ఎందుకు చెప్పా మరి? జగన్ ఏమి మాట్లాడన్నాడు? జగన్ వచ్చి మాట్లాడు ప్రైవేటైజ్ చేస్తారని అతను పవర్లో ఉండగా మరి ఇన్న అన్నవాడు వాట్ ఆర్ యూ డూయింగ్ నౌ? తెలియకుండా డెప్త్ లేకుండా మాట్లాడకూడదు. చంద్రబాబు మాట్లాడుతున్నాడు, చంద్రబాబు చొక్కా వెళ్ళిపోతావు నువ్వు. నీకంటే ఒక ఇండివిజువాలిటీ ఉండాలి. నేను ఈ సందర్భంలో పవన్ కళ్యాణ్ ఎందుకన్నానంటే నీ వ్యక్తిత్వం అయిపోయింది. శ్రమ ఊడ్చి మొత్తం ఎంతో మంది ఫైట్ చేసి స్టీల్ ప్లాంట్ని దాన్ని హౌ కెన్ యూస్ గివ్ ఇట్ టు మోడీ కావాల్సిన ఇచ్చేసుకుంటాడు. గుజరాతీస్ వాళ్ళు నార్త్ ఇండియన్స్ సౌత్ ఇండియాని ఆక్రమించుకుని నిర్వీర్యం చేయటమే వాళ్ళ డ్యూటీ. దానికి అందరూ ఫైట్ చేయాలి. ఎందుకు ఫైట్ చేయలేవు? బికాజ్ నీకు ఈ రోజున ఈ స్టేజ్ రావడం కారణం మోడీ నీకు సపోర్ట్ ఉందని వినటం వల్లనే నీకు వచ్చిందని నువ్వు ఫీల్ అయిపోతున్నావు. అది పక్కన పెట్టు. పవన్ కళ్యాణ్ ఒకప్పుడు బాగా మాట్లాడతావు, ఒకప్పుడు బాగా మాట్లాడలేదు. ఇటువంటిప్పుడు బాగా ఎలా మాట్లాడతాను? ఇలాగే మాట్లాడతాను. చెప్పకపోతే ఆగద్దు ప్రజలకి. చంద్రబాబు నాయుడు ఇవాళ ఇచ్చిన ప్రామిస్ ఎలక్షన్ అయిపోయిన అన్నాడే అతను ఇచ్చిన 5 ప్రామిసులు లేవు, ఇది లేదు, ఏది లేదు, ఉండదు. నేను ఆల్రెడీ చెప్పాను కదా, దిస్ ఇస్ వాట్ హీ డస్. అతనికి భేదం పడి రాళ్ళు బొండి పారిపోయాడు అతను. హీ డజంట్ కేర్ ఫర్ సోషల్ మీడియా ఆల్సో.
సోషల్ మీడియా కేర్ చేస్తే బండ బూతులు తిడుతుంటారు యూఎస్ నుంచి అతను అమ్మల మీద. అప్పుడే ఈ డిడ్ నాట్ కేర్. ఓకే, ఒక్క జగన్ అన్న మాట తీసుకుంటాడు లోపల. అల్టిమేట్గా అతనే అతనికి అపోజిషన్ కాబట్టి మీకు అర్థమైందా, జగన్ అన్న మాటలు మట్టుకు రియాక్ట్ అవుతూ ఉంటాడు. యూ అండర్స్టాండ్ అంటే అతని యొక్క పవర్ ఏంటో, అతని యొక్క థ్రెట్ ఎలా ఉంటుందని చూశాడు 5 సంవత్సరాలు. గజగజ వడికిపోయాడు. అతను చేసిందే లేదు, అతను అందులో కూర్చున్నాడు, వాళ్ళ మాటలన్నీ పరిపాలిస్తున్నాడు అంతే. అతనికి ఏదో దైవం అలా ప్రొటెక్ట్ చేసింది ఒక లెవెల్కి. వీళ్ళందరూ చాలా పవర్ అనుకున్నారు, పవర్ కాదు అది గుడ్డు కాదు. ఐ డోంట్ నో హౌ ఇట్ హ్యాపెండ్. జీసస్ క్రైస్ట్ హెల్ప్ చేశాడు, అతను తప్పులు క్షమించడానికి తప్పులు చేయడం వల్ల ఓడిపోయాడని నేను అనుకుంటున్నాను. లేదా అంత గ్లామర్ ఉంది అతనికి. వడికిపోయాడు వీళ్ళంతా, ఎంటైర్ కమ్మ వాళ్ళందరూ షేక్ అయిపోయారు. సర్వనాశనం చేశాడు చంద్రబాబు నాయుడు అతనితో వైరం పెట్టుకుని. దీనివల్లనే ఒక మా కమ్మ క్యాస్టల్గా అయిపోయిందని. నేను ఇంతమంది నాకు ఫ్రెండ్స్ ఉన్నారు అక్కడ తానాలో, అక్కడెక్కడ వాళ్ళందరూ మాట్లాడిన మాటలు అంటే అదర్ కంట్రీస్లో ఉన్న వాళ్ళు అంత భయపడిపోయారు. ఇతను చేసిందేం లేదు యాక్చువల్గా. ఇతను ఇచ్చుకుంటూ పోయాడు, రెడ్డిస్ గారి కమ్యూనిటీ అనుకున్న వాళ్ళందరికీ ఇచ్చుకుంటూ పోయాడు అన్ని కార్పొరేషన్లు కానీ రేట్ కనబట్ట. 10 ఉన్నాయనికి 8 వచ్చి రెడ్డిస్కి, 1 వచ్చి ఎస్సీ ఎస్టీకి. ఏమన్నా దయధరిస్తే ఒక భజన కాపోటు కాళ్ళు దగ్గరేస్తారు, వీళ్ళు 70 ఉంటారు, ఆడ ఒకరికి వచ్చిన్నది. షాపులకు కూడా ఏం చేయలేదు. లాస్ట్కి వచ్చేటప్పటికి వాళ్ళకి ఫిట్టింగ్ పెట్టి బుదగడ్డ పద్మనాభానికి, పవన్ కళ్యాణ్కి, బుదగడ్డ పద్మనాభ కూతురికి వాళ్ళకి ఫిట్టింగ్ పెట్టి ఏదో పబ్బం గడుపున్నారు. కానీ వర్కౌట్ అవుతుంది. అల్టిమేట్గా బుద్ధి ఎవరు ప్రజలు కదా, వాడు దెబ్బైపోయాడు. యాక్చువల్గా అంటే వణికిపోయాడు. రోజు ఇదే పనిగా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఎందుకు వెళ్ళారు క్యాంపెయిన్కి? క్యాంపెయిన్ అంటారు దాన్ని, ప్రోపగాండా క్యాంపెయిన్. ప్రోపగాండా ఒకరి మీద ఎగెనిస్ట్గా మాట్లాడేదాన్ని ప్రోపగాండా అంటారు. అలా ఎందుకు వెళ్ళారు? బికాజ్ దే ఆర్ షిట్ స్కేడ్ ఆఫ్ జగన్. అతను కావాలని పెద్ద కుతంత్రంగా చేసి ఏమి లేదు, అతను వెళ్ళిపోయాడు. వాళ్ళు వస్తే ఆపేయండి, రోడ్లు కట్ చేయండి, నేను ఒక్కడ వెళ్ళిపోతాను. ఎవడన్నా అంటాడు, నువ్వు అంటావు ఈ రోజున జగన్ వస్తారు కట్ చేయండి అంత మరి. సో ఆ విధంగా పరిపాలించుకుంటూ పోయాడు తప్పితే అతని యొక్క ఇంటెలిజెన్స్ ఏవి కాదు. అతను ఇంటెలిజెన్స్ అయితే ఇంకా బ్రహ్మాండం గెలవాలి. 42% పెట్టుకుని ఏం జరుగుతుందో కూడా చేయలేని పరిస్థితిలో ఉంటే చాలా చాలా బ్రంటర్. ఈ రోజున నువ్వు